అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానానికి ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా కామారెడ్డి మున్సిపాలిటీలో 47 మంది కౌన్సిలర్లు ఉంటారు. అందులో కాంగ్రెస్ పార్టీకి 27 మంది బలం ఉంది, బీఆర్ఎస్ పార్టీకి చూసుకుంటే మొత్తంగా 16 మంది బలం ఉంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమైంది. అవిశ్వాసం సంబంధించి మా వైస్ చైర్మన్ ఇందుప్రియను చైర్మన్గా ఎన్నుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలం 27 మందికి ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో తాము నెగ్గుతామని చెప్పి అవిశ్వాస తీర్మానానికి నేడు ప్రవేశపెట్టనుంది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, కామారెడ్డి మున్సిపాలిటీలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రసభ కొనసాగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒకరొకరు కౌన్సిలర్లు బలోపేతం అవుతూ అవిశ్వాస తీర్మానం పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చైర్పర్సన్ నిట్టు జాన్వరి పైన అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు నేడు సిద్ధమయ్యారు. నేడు గోవా నుండి టూర్లో వెళ్ళిన కౌన్సిలర్లందరూ కూడా నేరు కామారెడ్డి పట్టణానికి చేరుకొని అవిశ్వాస తీర్మానంలో పాల్గొన్నారు. మొత్తంగా చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కామారెడ్డి మున్సిపాలిటీని కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో కామారెడ్డి మున్సిపల్లో 49 మంది సభ్యులు ఉన్న నేపథ్యంలో 34 మంది సభ్యులు అవసరం ఉంది. అందులో 27 మంది కాంగ్రెస్ పార్టీకి ఉండగా 16 మంది బీఆర్ఎస్ 14 మంది బీఆర్ఎస్ పార్టీకి 16 మంది బీఆర్ఎస్ పార్టీకి ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏదైతే ఖచ్చితంగా నిట్టు జాహ్నవి చైర్మన్ను దించేందుకు రంగం సిద్ధమైంది. ఎందుకంటే ఈ కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి కేటీఆర్ కూడా రంగంలో దిగుతారని చెప్పి ఆలోచన ఉంది. ఎందుకంటే విప్ జారీ చేస్తే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వారు అధికారం కోల్పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో విప్ జారీ చేస్తే మాత్రం అవిశ్వాసం వీగిపోయే అవకాశం ఉంది. మొత్తానికి ఇన్ని రోజులుగా కొన్ని రోజుల సమయం ఉన్న నేపథ్యంలో రసభ కొనసాగుతున్న నేపథ్యంలో నిట్టు జాహ్నవిపై కౌన్సిలర్లందరూ కూడా అవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వారి పనితీరు పట్ల విశ్వాసం లేకపోవడంతో ఖచ్చితంగా అవిశ్వాసం పెట్టాలనే ఆలోచనతో వాళ్ళు ఈరోజు 30 తారీఖు నాడు అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్, దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్లు అందరూ కూడా దానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. నేడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు కౌన్సిలర్లు అందరూ కలిసి. ఇప్పటికే కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లందరూ కూడా గోవా టూర్లో ఉన్న క్యాంపులో ఉన్న నేపథ్యంలో ఈరోజు దాంట్లో పాల్గొనున్నారు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కామారెడ్డి మున్సిపాలిటీని కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు పూర్తి స్థాయిలో దాన్ని పకడ్బందీగా తీసుకొని ఎట్టకేలకు వైస్ చైర్మన్గా ఉన్న ఇందుప్రియను చైర్మన్ చేయాలనే ఉద్దేశంతో పట్టుదలతో ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే గతంలో కూడా ఇందుప్రియ బీఆర్ఎస్ పార్టీలో ఉండే గత కొన్ని రోజుల క్రితం వారికి విభేదాలు వచ్చిన నేపథ్యంలో గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో విభేదాలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఎట్టకేలకు ఖచ్చితంగా చైర్మన్ పదవి కొట్టాలనే ఉద్దేశంతో వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇందుప్రియని చైర్మన్గా ఎన్నుకుంటారని అనుకున్నారు. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కౌన్సిలర్ల పైన విప్ జారీ చేస్తే మాత్రం ఎలా ఉంటుందనే కోణంలో కూడా భావిస్తున్నారు. ఖచ్చితంగా నిట్టు జాహ్నవి రాజీనామా చేస్తే వీరికి పూర్తి స్థాయిలో అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కామారెడ్డి మున్సిపల్ అవిశ్వాసం కొంచెం రసబసగా కొనసాగే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.